విజయదశమి అంటేనే విజయానికి చిహ్నంగా భావిస్తారు. దసరా పండుగ తెలంగాణ ప్రజలకు ప్రత్యేకమైంది. దసరా రోజు దుర్గామాత పూజతో పాటు జమ్మి చెట్టుకు పూజ, పాలపిట్ట దర్శనం తప్పనిసరి. పాలపిట్ట దర్శనంతో సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో పాలపిట్ట దర్శనం కోసం ప్రజలు పొలం గట్ల వద్ద వేచి చూస్తున్నారు. అయితే పలుచోట్ల పాలపిట్ట కనిపించకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. పాలపిట్ట దర్శనం కోసం బిగ్ టీవీ అన్వేషణ మొదలుపెట్టింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. విజయదశమి పండుగ అంటేనే విజయానికి సూచికగా చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఇటు విజయదశమి రోజు ఏదైతే దసరా పండుగ తెలంగాణ లోపల ఇటు చాలా ప్రసిద్ధమైనటువంటి పండుగ చెప్పుకున్నటువంటి నేపథ్యం లోపల ఇటు దసరా పండుగ రోజు జమ్మి చెట్టుకు పూజ చేసిన తర్వాత పాలపిట్టను చూస్తే ఎంతో అదృష్టము. ఆ రోజు నిజంగా పాలపిట్ట కనబడితే చాలా అదృష్టంగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే గత పురాణాల లోపల కూడా పాలపిట్ట అనేక విజయాలు నమోదు చేసినట్టుగా అయితే చెబుతున్నటువంటి పరిస్థితి. ఇటు మహాభారతం లోపల కావచ్చు, పురాణాల లోపల కావచ్చు, యుద్ధాలకు వెళ్ళేటప్పుడు పాలపిట్ట కనబడినటువంటి నేపథ్యం లోపలనే వాళ్ళకు విజయాలు సిద్ధించాయని చెప్పి పురాణాలు చెబుతున్నటువంటి పరిస్థితి లోపల ఇటు తెలంగాణ లోపల కూడా దసరా పండుగ అంటేనే శుభ సూచికగా చెప్తూ ఉంటారు. ఒక దసరా పండుగ అంటేనే విజయానికి సూచికగా విజయదశమి జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు పాలపిట్ట చూడాలని చెప్పి ఉదయం నుంచి కూడా చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. పాలపిట్ట యొక్క చూసేటువంటి భాగ్యము ఎప్పుడు లభిస్తుందా అని చెప్పి చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఇటు పట్టణాల లోపల ఉన్నటువంటి వారు అందరూ కూడా పల్లె బాటలు పట్టి ఆ పాలపిట్టలను చూడాలని అనుకుంటారు. ప్రస్తుతం మనము కరీంనగర్ లోపల ఉన్నటువంటి అలుగునూరు వద్ద ఉన్నాము. అలుగునూరు వద్ద కూడా ఇటు దసరా పండుగ సందర్భంగా పాలపిట్టను చూడాలని చెప్పి పొలాల బాట పట్టి ఆ పాలపిట్ట యొక్క దర్శనం కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈరోజు పాలపిట్ట చూస్తే ఏమవుతుంది అనేది పంతులు గారు ఉన్నారు. చెప్పండి, అంటే ముఖ్యంగా విజయదశమి అంటేనే విజయానికి సూచిక చెప్తూ ఉంటారు. ఈరోజు జమ్మి చెట్టు ఎంత అంటే దానికి ఎంత పవిత్రత ఉందో పాలపిట్టను చూస్తే కూడా అంత పవిత్రత భావిస్తూ ఉంటారు. ఏంది అసలు ప్రత్యేకత? శ్రీమాత్రే నమః. వేదశాస్త్రాది మర్మజ్ఞ అనంత శ్రీ విభూషితాం ధర్మ సంస్థాన కరపాత స్వామినే నమః. వేదశాస్త్రాది మర్మజ్ఞ అనంత శ్రీ విభూషితాం తపస్విరుణాన్నమి కరపాతిరిణ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమాత్రే నమః. ఆశ్వీజ మాసాన్ని పురస్కరించుకొని ఈ 9 రోజులు కూడా ప్రతిపద నుంచి నవమి వరకు కూడా ఆశ్వీజ అమ్మవారిని రాజరాజేశ్వరి నవరాత్రులు నిర్వహిస్తూ ఉంటారు. విజయదశమి రోజున అపరాజిత రూపకంగా శమీ వృక్షాన్ని ఆరాధించడము, అదేవిధంగా పాలపిట్టను దర్శించుకోవడము ఆనవాయితీగా వస్తుంది. పూర్వకాలము ఇతిహాసాల ప్రకారంగా రావణాసురుడిని సంహారం చేసి రాముడు తిరిగి వస్తూ ఉన్న సందర్భంలో పాలపిట్ట దర్శనమిచ్చింది కనుక, అదేవిధంగా పాండవులు వనవాసం చేసి తమ యొక్క ఆయుధాలను తీసుకునే సందర్భంలో శమీవృక్షంపై ఉంచిన ఆయుధాలను తీసుకునే సందర్భంలో కూడా శమీవృక్ష ఆరాధన చేసి పాలపిట్టను దర్శించినట్టుగా ఇతిహాసాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి విజయదశమి సుముహూర్తంలో శమీవృక్ష ఆరాధన చేయడము, పాలపిట్టను దర్శించుకోవడము ఆనవాయితీగా వస్తుంది. శమీవృక్ష ఆరాధన చేయడము, అమ్మవారిని దర్శించడము, పాలపిట్టను దర్శించడం వలన సంవత్సరం అంతా కూడా ఈరోజు కూడా ప్రతి పనిలో కూడా విజయం జరుగుతుంది అని పురాణ ఇతిహాసాల ప్రకారంగా మనకు కథ తెలుగుచూ ఉన్నది. ఆ విధంగా ఈరోజు అందరూ కూడా దేవాలయాలకు వెళ్ళడము, శమీవృక్ష ఆరాధన చేయడము, శమీ ఇతరులకు పంచిపెట్టి శమీ శమయతే పాపము శమీశత్రు వినాశని అర్జునస్య ధనుర్ధాని రామస్య ప్రియదర్శిని. మనకు ముఖ్యంగా అంతరింద్రియాలు బహిరింద్రియములు పక్క వాళ్ళతో కూడా ఉన్న శత్రుపీడలన్నీ కూడా పోవాలి అని శత్రుబాధ నివృత్తి కోసం అపరాజిత ఆరాధన చేసి శమీవృక్షాన్ని పంచిపెట్టడం, పాలపిట్టను దర్శించుకోవడం కూడా ఆనవాయితీగా వస్తుంది. ఆ ప్రకారంగా శమీవృక్ష ఆరాధన, పాలపిట్ట దర్శనం గురించి పురాణ ఇతిహాసాలు తెలియజేయడం జరిగింది. శ్రీమాత్రే. ముఖ్యంగా ఇక్కడ కొంతమంది మాలదారులు ఉన్నారు. ఇటు మాల దారులు అందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఇటు కనకదుర్గ ఇటు అమ్మవారిని ఏ విధంగా అయితే దర్శించుకుంటూ ఉంటారో ఈరోజు 11 రోజులు నిష్టగా పూజలు చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ టెంపుల్ వద్దకు వచ్చి పాలపిట్ట దర్శన భాగ్యం జరుగుతుంది అని చెప్పి ఉదయం నుంచి కూడా వేడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కొంతమంది అమ్మవారి దీక్షాపరులు ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా మీరు అందరూ కూడా ఉదయం నుంచి కూడా వేడి చేస్తున్నారు కదా, పాలపిట్ట చూసేటువంటి భాగ్యం లభించిందా మీకు? ఇంకా దొరకలేదు, మేము అదే చూస్తున్నాం. దానికోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆ భాగ్యం ఎప్పుడు కలుగుతుందని చూస్తూనే ఉన్నాం. అందుకే ఈరోజు టెంపుల్కి వచ్చి దర్శనం కూడా చేసుకున్నాం విజయదశమి సందర్భంగా.
అంటే ఎన్ని గంటలకు వచ్చారు? పాలపిట్ట కనబడుతుందని చెప్పి ఎన్ని గంటలకు వచ్చారు? నిజంగా ఈ రోజు లోపల పాలపిట్ట చూస్తేనే ఒక మహాభాగ్యం. అంటే ఎన్ని గంటల నుంచి మీరు పాలపిట్ట యొక్క దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు? మేము మబ్బులో పూజ చేసుకొని అప్పటి నుంచి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని అప్పటి నుంచి ఆ భాగ్యం ఎప్పుడు కలుగుతుందని చూస్తున్నాం. చెప్పండి, మీరు చెప్పండి. పాలపిట్ట దర్శనము అంటేనే మనకు మహాభాగ్యంగా చెప్తూ ఉంటారు. ఉదయం నుంచి కూడా మీరు ఇక్కడ అంతా వెయిట్ చేస్తున్నారు. అంటే పాలపిట్ట దర్శనం వచ్చిందా? నిజంగా చాలామంది చాలా కూడా పాలపిట్ట లాంటి పిట్టలే వస్తున్నాయి. పాలపిట్ట అంటే అది ఒక రకమైనటువంటి పిట్టగా భావిస్తూ ఉంటారు. అంటే మీకు అది కనబడుతుందా? మేము ఇంతకుముందే వచ్చినప్పుడు చూసినాం దర్శనం చేసుకున్నాక. అంటే కనబడదా పాలపిట్ట? ఇంతకుముందే మేము దర్శనం చేసుకున్నాక బయటికి వెళ్ళాక చూసినాం. ఎట్లా అనిపించింది? అంటే దసరా రోజు పాలపిట్టని చూస్తే అంటే మేము లాస్ట్ ఇయర్ కూడా ట్రై చేసినాం కానీ కనిపించలే, ఈసారి కనిపించింది. హ్యాపీ ఉంది. మీకు కనబడుతుందా? కనబడుతుంది. అంటే ఏమనిపించింది? అంటే అమ్మవారి దీక్ష తీసుకున్నారు, మాల వేసుకున్నారు, అంటే మీకు ఆ పాలపిట్టను చూడగానే ఏమనిపిస్తుంది? సాక్షాత్ అమ్మవారే అమ్మవారిని చూసినట్టు అనిపించింది. చాలా సంతోషంగా అనిపించింది. ఈ రోజు దసరా రోజు విజయదశమి రోజు మీకు ఆ పాలపిట్ట కనబడితే నిజంగా విజయం లభించినట్టేనా? లభించినట్టే. పాలపిట్టనా అవుతుందా? అది కాదా? పాలపిట్టనే అంతే. ముఖ్యంగా అంటే పాలపిట్టలు ఈ రోజు లోపల కూడా దర్శనం చేసుకోవాలంటే ఎంతో భాగ్యం ఉండాలి. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే పాలపిట్ట దర్శనం అంటూ ఉంటారు. చెప్పండి, దసరా రోజు మీరు ఇక్కడ టెంపుల్కి వచ్చారు, పాలపిట్టను చూడాలని చెప్పి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు. నిజంగా దర్శన భాగ్యం లభిస్తుందంటారా? దసరా రోజు పాలపిట్టను చూడడం అనేది ఒక విజయానికి సంకేతం. ఈ అలుగునూరులో మా రాజరాజేశ్వరి అమ్మవారి మా దగ్గర వెలిసి ఉండడం మా ప్రాంతానికి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. విజయవాడ కనకదుర్గ, వరంగల్ భద్రకాళి, మా అలుగునూరు రాజరాజేశ్వరి, నగునూరు నివాసిని దుర్గామాతకి టెంపుల్ కూడా ఇవన్నీ ఒక పుణ్యక్షేత్రాల లెక్క వెలుగొందుతాయి అనేది నా యొక్క. అంటే పాలపిట్ట దర్శనం ఈరోజు లభిస్తుందంటారా? పాలపిట్ట దర్శనం నాకు ఈరోజు మార్నింగే జరిగింది. అందరికీ కూడా కలగాలని నేను అనుకుంటున్నా. ఓకే. అంటే ఎక్కడ చూశారు పాలపిట్టను? మా ఇంటి ముందు చూశారు. ఓకే. చాలామంది కూడా అంటే ఇటు విజయానికి సూచిక కాబట్టి టెంపుల్కి వస్తూ ఉంటారు. పాలపిట్ట కనబడితే ఇది ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే మనకు విజయదశమి రోజు పాలపిట్ట దర్శనం అవుతుందని చెప్పి కూడా అనుకుంటూ ఉంటారు. చాలామందికి కూడా అంటే కొంతమందికి దర్శన భాగ్యం ఉంటుంది, మరికొంతమందికి దర్శన భాగ్యం ఉండకపోవచ్చు. ఏదైతే పాలపిట్ట కనబడితే మాత్రం ఖచ్చితంగా ఈ దసరా మనకు కలిసి వస్తుందని చెప్పి అదృష్టంగా భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా చాలామంది కూడా పాలపిట్ట దర్శనం కోసము ఇటు పల్లెబాటలు పట్టి గ్రామాలలోకి వచ్చి పాలపిట్ట కనబడాలని చెప్పి కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు లోపల చాలా అంటే పిట్టలు అంతరించిపోతున్నటువంటి నేపథ్యం లోపల నిజమైన స్వచ్ఛమైన పాలపిట్ట కాకున్నా కానీ అలాంటి పాలపిట్ట కనబడితేనే మాకు మహాభాగ్యము అని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, అలుగునూరు నుండి.